సో, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ అనమాట. అలాగే సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి నాలెడ్జ్ గ్యాప్. మూడోది వచ్చేటప్పటికి కమ్యూనికేషన్. నాలుగోది వచ్చేటప్పటికి పాలిటిక్స్ అనమాట. తెలియక ఏంటంటే చాలామంది పాలిటిక్స్‌లోకి తెలియకుండానే ఎంటర్ అయిపోతా ఉంటారు. సో, పక్కనోడిని బ్లేమ్ చేయటమో, లేకపోతే పలానా సీనియర్‌ని బ్లేమ్ చేయటమో, అండ్ కాలేజీ నుంచి వచ్చిన ఆ తొంటరితనం అనేది మనకి కొట్టొచ్చినట్టు కనపడతా ఉంటది. సో, తెలియక కాలేజీ నుంచి వచ్చినట్టు ర్యాగింగ్ చేసినట్టు సీనియర్స్‌ని ర్యాగింగ్ చేస్తే జాబ్ ఊడిపోతాయండి. కాబట్టి సీనియర్స్‌తో మీరు 100% సో, మంచిగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఎందుకంటే సీనియర్స్ దగ్గర నుంచి ఇనీషియల్ స్టేజ్‌లో మీరు నేర్చుకోవాలి. సో, కాబట్టి అట్ ద ఇనీషియల్ స్టేజ్‌లో మీరు సో, సీనియర్స్ దగ్గర నేర్చుకునే విధానం, పద్ధతి అన్నీ కూడా ప్రాపర్‌గా ఉండకపోతే సో, కంపెనీ నుంచి బయటికెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తది. పాలిటిక్స్‌లో ఇరుక్కుంటే ఇంకా ఉన్న జాబ్ కూడా పోతుందనమాట. అండ్ రోజు మనకి దినగండలా ఉంటుంది పాలిటిక్స్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అయితే. కాబట్టి పాలిటిక్స్‌కి దూరంగా ఉంటూ అందరి దగ్గర సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై